హలో హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఇక్కడ నెల్లూరుకి వెళ్తున్నామండి. ఇదిగో నెల్లూరుకి అయితే వచ్చేసాను. ఇక రాగానే బస్సు దిగగానే నెల్లూరు బస్ స్టాండ్లోనే ఇక్కడ నిమ్మకాయ సోడా తాగాలనిపించింది. అంటే కొంచెం వామిటింగ్ వచ్చేలాగా అనిపించింది అనమాట. ఒక్కొక్కసారి అలాగే ఉంటుంది, ఒక్కొక్కసారి ఏం రాదులే. కానీ ఒక్కొక్కసారి అలా అనిపించినప్పుడు కొంచెం పుల్లగా ఏదైనా తింటే కొంచెం బాగుంటుంది కదా. సో అందుకే ఇక్కడ నిమ్మకాయ సోడా తాగదాం అనుకున్నాను. సరే, అక్కడ షర్బత్ ఉండే లోపల షర్బత్ తాగేస్తున్నాం అన్నమాట. ఎలాగైనా సరే కొంచెం వామిటింగ్ సెన్సేషన్, తల తిరిగినట్టుంటే కొంచెం నిమ్మకాయ లాంటిది, అంటే పులుపు ఏదైనా తిన్నామనుకోండి కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా. ఇదిగో ఇక్కడ అన్నమయ్య సర్కిల్కి అయితే వచ్చేసాము. అన్నమయ్య సర్కిల్ అయితే దిగేసాం, కానీ షాప్ కోసం వెతుకులాటండి. ఆ ఎండలోనే దిగేసి అటు ఇటు 2 సార్లు తిరిగామండి. ఆ కొస వరకు ఈ కొసకి, ఆ కొస నుంచి ఈ కొసకి 2 టైమ్స్ ఎండలోనే తిరిగామన్నమాట. షాపు తెలియక, అంటే ఆ రోజు షాప్ ఓపెనింగ్ అన్నమాట. శతమానం భవతి కాదండి, శతమానం సిల్క్స్ చీరల షాపు ఓపెనింగు. సో ఆ షాపు దగ్గరికే వచ్చామన్నమాట చూద్దామని. ఎందుకంటే ఆ రోజైతే అందరూ జనాలు ఉంటారు, చీరలన్నీ బయటేస్తారు, నేను చూసినట్టు ఉంటుంది, మీకు చూపించినట్టు ఉంటుందని వచ్చాము. కానీ అది మెయిన్ రోడ్లో లేదండి. ఎవరిని అడిగినా ఇక్కడెక్కడ లేదమ్మా, అటు పక్క ఏమైనా అడగండి, ఇటు పక్క అయినా అడగండి అంటున్నారు. మేమైతే ఎండలో ఆ కొస నుంచి ఈ కొసకి 2 టైమ్స్ 2 కిలోమీటర్లు నడుచుంటామండి. చివరికి ఎట్టకేళ్ళకి పట్టుకున్నాం అన్నమాట. అది కొంచెం లోపటికి ఉంటుందండి. ఇదిగో ఇదేనన్నమాట శతమానం సిల్క్స్. ఓపెనింగ్ అయితే అయిపోయింది, అంటే 10 గంటలకు ఓపెనింగ్ అని చెప్పారు. సరే, ఎట్టకేళ్ళకి షాప్ లోపలికి వెళ్తున్నాం అన్నమాట. చివరికి ఒక ఆయన చెప్పాడన్నమాట, ఇటు లోపలికి వెళ్ళండి అని. ఇదిగో షాప్కి అయితే వచ్చేసాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియోని స్కిప్ చేయబాకండి. కొన్ని పట్టు చీరలు కూడా చూపించున్నాను. కొన్ని శారీస్ అయితే కొన్ని చాలా బాగున్నాయి, ఎవరికైనా యూజ్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా పెళ్ళిళ్ళ సీజన్ కదా, కొనుక్కోవాలంటే వెళ్ళొచ్చు. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే షాప్ ఓపెనింగ్కి 4 ఫేమస్ యూట్యూబర్లు వచ్చారండి. సో వాళ్ళని కూడా కలిశాను. చీరలు కూడా చాలా బాగున్నాయండి. మధ్యలో చీరలు కూడా చూపించాను. ఓకే, వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఇదిగో ఇక్కడ రాగానే అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు ఇదిగో ఇక్కడ అమ్మ దగ్గర దీవెనలు తీసుకుంటున్నారన్నమాట. ఈమెను గుర్తుపట్టే ఉంటారండి, మీకు తెలిసే ఉంటుంది. ఈమె ఒక ఫేమస్ యూట్యూబరు, అమ్మ మాట ఛానల్ ఈమె. ఓకే, ఇక జనాలు షాపులోకి రాగానే ఆమెతో పాటు వీడియోలు, ఫోటోలు దిగేస్తున్నారండి. నాకు తెలిసి చాలామంది వాళ్ళని చూడడానికే వచ్చుంటారు. చీరలు కొనడం కన్నా వాళ్ళని చూడడానికే వచ్చుంటారు. సో వాళ్ళని చూడడానికి వచ్చారు కాబట్టి ఎలాగూ చీరలు కూడా చూస్తారు. ఆడవాళ్ళు చీరలు చూస్తే ఆగరు కదా. సో చీరలు కూడా షాపింగ్ చేయొచ్చు కాబట్టి వాళ్ళని చూసినట్టు ఉంటుంది, చీరలు షాపింగ్ చేయనట్టు ఉంటుంది కాబట్టి అందరూ వచ్చేసారు. ఇదిగో నేను కూడా నిలబడి వీడియో, ఫోటో తీసేసుకున్నాను. మధ్యలో చీరల పైన ఒక లుక్ వేసి వద్దాం రండి. ఫస్ట్ ఫ్లోర్ అంతా పట్టు శారీలండి. ఇదిగోండి పట్టు శారీలు అయితే చాలా బాగున్నాయండి. అందులోనూ ఆ రోజు ఓపెనింగ్ రోజు కదా, అన్నీ తీసి చూపిస్తారు ఓపిక్గా. మామూలు రోజుల్లో అనుకోండి కస్టమర్స్ వెళ్ళేటప్పుడు ఏం కావాలి మేడం అని అడుగుతారు. అదే ఈ రోజు అనుకోండి రకరకాల చీరలు చూడొచ్చు, అందరూ వెళ్తారు. అందులో 4 ఫేమస్ అయిన యూట్యూబర్లు వచ్చారు కదా, ఆ యూట్యూబర్ల ఫ్యాన్స్ కూడా వచ్చుంటారు కదా. సో ఆ యూట్యూబర్ల ఫ్యాన్స్ అందరూ చీరలు కొంటారు. అందుకే రకరకాల అన్ని చీరలు విసిగించుకోకుండా బయట వేస్తారన్నమాట కౌంటర్ మీద వాళ్ళు. మధ్య రోజుల్లో అనుకోండి ఏం కావాలి మేడం, ఎంతలో కావాలి మేడం, ఏ రేట్లో కావాలి మేడం, ఎలాంటి చీరలు కావాలి మేడం అని అడుగుతారు. అవి మాత్రమే చూడొచ్చు. అదే ఈ రోజు అనుకోండి ఓపెనింగ్ రోజు అన్నీ వేస్తారన్నమాట. ఆ ఫ్యాన్స్ కోసమైనా వేస్తారు. సో అందుకే నేను కూడా ఈరోజే వెళ్ళానండి చూద్దామని. కేవలం అందులోనూ ఆ యూట్యూబర్లు కొంచెం రిచ్ పీపుల్. ఆ రిచ్ పీపుల్ని చూడడానికి కొంచెం రిచెస్ట్ పీపుల్ వస్తారు కదా, అంటే మనలాంటి సాదా సీదా వాళ్ళు వస్తారు, అలాగే రిచ్ పీపుల్ కూడా వస్తారు, వాళ్ళని అభిమానించే వాళ్ళు. అలాంటి వాళ్ళు కొన్ని ఎక్కువ పట్టు చీరలు కూడా కొంటారు. అందులోనూ పెళ్ళిళ్ళ సీజను, అందులోనూ షాపు ఓపెనింగు, అందులోనూ దసరా ఆఫర్లు ఇన్ని ఉన్నాయి కాబట్టి ఈరోజే వచ్చాను నేను కూడా. ఇదిగో ఇక్కడ చూసారా, ఈమె కూడా ఒక ఫేమస్ యూట్యూబరు, శైలాస్ కిచెన్, ఆమె శైలజ గారు. ఇదిగో ఇటు పక్క ఉంటే వెళ్ళి పలకరించాను అన్నమాట.
ఒక్కొక్కరు ఒక్కొక్క పక్కన ఉన్నారండి. వాళ్ళ ఫ్యాన్స్ వస్తే ఫోటోలు వీడియోలు దిగుతున్నారు. ఇదిగో ఇక్కడ శైలాస్ కిచెన్ ఆమె మాత్రం ఇక్కడ చీరలు చూపిస్తుంది. సరే ఇటుపక్క చీరలు కూడా ఒక లుక్ వేసేద్దాం. బనారస్ కదండి, రిచ్ బనారస్. అసలు ఇక్కడ ఆల్మోస్ట్ ఎట్లా అంటే 1500 నుంచి పట్టు చీరలు స్టార్ట్ అయినాయి, 70,000 దాకా ఉన్నాయి. ఈ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఫుల్ ఆఫ్ ఫంక్షన్స్, పార్టీస్, బర్త్డేస్, రిచ్నెస్ అనమాట. మన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే మాత్రం ఎగ్జామ్ మన ఇదిగోండి ఈమెమో ఇంకొక యూట్యూబరు, ఈమె నాగశ్రీ డైరీస్ నాగశ్రీ గారు అన్నమాట ఈవిడ పేరు. వాళ్ళ అభిమానులు వచ్చి వాళ్ళ దగ్గర నిలబడి వీడియోలు ఫోటోలు దిగేస్తున్నారు. నేను మాత్రం అందరి దగ్గరికి వెళ్ళి అందరినీ పలకరించి వీడియోలు ఫోటోలు తీసుకున్నాను. అందరూ కూడా అందరినీ పలకరించారులేండి. ఎందుకంటే నలుగురు వచ్చారు, అందులోనూ స్పెషల్ గెస్ట్లుగా వచ్చారు, అందులోనూ ఫేమస్ అయిన యూట్యూబర్లు కాబట్టి అందరి దగ్గరికి వెళ్ళారు. అందరూ కూడా ఏమో అందరూ వెళ్ళారో లేదో కానీ నేను మాత్రం అందరినీ పలకరించాను. వాళ్ళ వారే ముద్దని నేను కూడా గిట్టే పట్టుకుంటాను పాప. ఇక మధ్య మధ్యలో చీరల మీద ఫోకస్ అన్నమాట. ఇప్పుడు నీకు తెలియదేమో, ఓకేనా? మామూలుగా ఇప్పుడు ఎట్టుంది కదా ఎట్లయినా సరే. ఇక్కడ నాకు తెలిసి చాలామంది చీరలు కొనేదానికన్నా ఆ యూట్యూబర్లను కలవడానికి వచ్చినట్టుండారండి వాళ్ళ అభిమానులు. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నామేమో ఇంకొక యూట్యూబరు టీటీహెచ్ సునీత గారు. థ్యాంక్ యూ. విన్నారా, వీడియో తీసే వాళ్ళదే పొరపాటు, అందరూ ఇదే మాట్లాడుతున్నారు. అక్కడ ఆమె ఏం చెప్తుందంటే, అంటే వీళ్ళ అభిమానులు ఆమెను అంటున్నారన్నమాట, మేడం మీరు వీడియోలో కన్నా రియల్గా ఇంకా చాలా బాగున్నారు అని చెప్తున్నారన్నమాట. అందుకు ఆమె వాళ్ళ వీడియోగ్రాఫర్లతో అంటుందన్నమాట, విన్నారా, చూసారా, మీదే పొరపాటు, అందరూ ప్రతి ఒక్కళ్ళు అదే మాట అంటున్నారు, వీడియోలో కన్నా రియల్గా ఇంకా బాగున్నారు అని. మీరు వీడియో తీయడం పొరపాటు అన్నమాట అని చెప్పేసి వాళ్ళ వీడియోగ్రాఫర్లతో అంటుందన్నమాట. ఇదిగో ఇక ఇక్కడ వాటర్ కోసం ఆగానండి. ఇక ఇక్కడ వాటర్ తాగేసి పైన కూడా ఒక లుక్ వేసి వచ్చేద్దాం. ఇక్కడ పైకి వచ్చే లోపల శైలజ గారు కూడా పైకి వచ్చి చీరలు ఎక్స్ప్లోర్ చేస్తున్నారన్నమాట. ఇదిగోండి అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తారండి వాళ్ళు, ఎందుకంటే ఆమె కూడా వాళ్ళ యూట్యూబ్లో పెట్టుకోవడానికి అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తారు. ఫోటో తీసుకున్నాను. అక్కడ ఎవరో ఉండి ఒక ఫోటో తీసుకుంటాను అని అడుగుతున్నారు. రండి వచ్చేయండి, మీదే ఆలస్యం, నేను రెడీ అంటుందన్నమాట శైలజ గారు.
ఇదిగో ఇటుపక్క చీరలన్నీ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ చీరలు అన్నమాట. చాలా బాగున్నాయండి, మెత్తగా చాలా బాగున్నాయి. కొన్ని అయితే భలే నచ్చాయి వీటిల్లో నాకు. సుమతి గారు హాయ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెల్లూరు వచ్చినందుకు మమ్మల్ని ఇక్కడికి వచ్చి పలకరించడం నాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ చాలా బాగా చూసుకుంటామండి. ఓకేనా? మా నెల్లూరు ఎలా ఉందండి? నెల్లూరు మీ అందరి మనసులు ఓపెన్ ఉన్నారండి. చాలా బాగుంది. లైట్ వెయిట్ ఉంటుంది, స్మూత్ ఫ్యాబ్రిక్, కాస్ట్ కూడా చాలా రీజనబుల్. 1699 20% డిస్కౌంట్. అరౌండ్ 1400 1200. రామ్ మ్యాంగో. ఇదిగోండి ఇప్పుడు శైలజ గారు పైన వేసుకొని చూపించారు కదా, ఈ కలరు లైట్ కలరు పేస్టల్ కలరు. ఇదిగో ఇది ఈ శారీ అయితే భలే నచ్చేసిందండి నాకు. భలే ఉంది అది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడడానికి. కొన్ని చీరలు ఎక్కువసేపు చూస్తాను అనుకోండి, నేను ఒకే శారీని ఎక్కువసేపు చూస్తే అది నాకు బాగా నచ్చేసిందని అర్థం అన్నమాట. నాకెందుకో ఎక్కువ లైట్ కలర్స్ నచ్చుతాయండి, పేస్టల్ కలర్స్ నచ్చుతాయి అన్నమాట. డార్క్ కలర్స్ కన్నా ఎక్కువ లైట్ కలర్స్ ఉంటే ఎన్ని చీరలైనా ఉన్నాయి లైట్ కలర్వే కోరుకుంటా, మళ్ళీ అవే నచ్చుతాయి నాకు. ఇదిగోండి ఇక్కడ మధ్యలో కొంచెం చైర్ ఖాళీ అయితే కొద్దిసేపు కూర్చొని రిలాక్స్ అవుతున్నాను. నాకు పెట్టావా? సరే చూస్తావు. పింక్ వచ్చి అవునా? ఇదిగోండి పైన కూడా కొంచెం తక్కువలో ఉన్నాయండి పట్టు చీరలు. కిందేమో కొంచెం కాస్ట్లీ పట్టు చీరలు అన్నమాట కింద ఫ్లోర్లో. పై ఫ్లోర్లో ఏమో ఇలా పట్టు చీరలు కూడా కొంచెం తక్కువలో, అంటే మనలాంటి వాళ్ళు కొంచెం అంటే ఎక్కువ బడ్జెట్లో పెట్టలేని వాళ్ళకి పైన కొంచెం తక్కువలో పైన ఉన్నాయండి. అలాగే అన్ని చీరలు కూడా చాలా బాగున్నాయండి. ఇదిగోండి ఈ గ్రీన్ కలర్ శారీ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అంటే ఇది పట్టు టైప్ కాదు కానీ ఆ టైపే, లైట్ వెయిట్ శారీ అన్నమాట. క్లాత్ మెత్తగాను భలే ఉందండి. ఇలా చెప్పాను కదా, ఇలా ఎక్కువసేపు అటు ఇటు తిప్పి చూస్తున్నానంటే అది బాగా నచ్చేసినట్టు నాకు అర్థం. బాగా నచ్చేసిందండి కానీ తీసుకోలేదు, బడ్జెట్ ప్రాబ్లం అన్నమాట, అందుకే తీసుకోలేదు. ఇదిగో ఈ శారీ కూడా క్లాత్ మెత్తగా భలే ఉంది. ఈ ఎల్లో కలర్ది అయితే మెత్తగా ఏం లేదు కానీ కొంచెం కరకర, కానీ కలర్ కాంబినేషన్ బాగుందని చూస్తున్నాను అనమాట, కలర్ఫుల్గా ఉందని చూస్తున్నాను. ఇదిగోండి ఈ పర్పుల్ కలర్ శారీ అయితే, ఈ పర్పుల్ అలాగే మెహందీ గ్రీన్ అంచుంది కదా, భలే ఉందండి, భలే నచ్చింది నాకైతే. అంటే కలర్ రియల్గా అయితే ఇంకా బాగుంది వీడియోలో కన్నా. చాలాసార్లు అటు ఇటు తిరిగేసి చూశానండి, కానీ కొంచెం మరీ అంత స్మూత్నెస్ లేనట్టు అనిపించింది. ఎందుకంటే కొంచెం ఫ్యాన్సీ శారీ కదా, అలానే ఉంటుంది కొంచెం జరి, కానీ కట్టుకుంటే తీసుకుంటే అదిరిపోద్దండి అసలు. పైన వేసుకొని కూడా చూశాను, చాలా బాగుందండి, చాలా నచ్చేసింది. అసలు నాకు పైన వేసుకొని చూసుకునే అలవాటు పెద్దగా లేదు. నేను నచ్చితే కొనుక్కుంటాను, పైన వేసుకోకపోయినా. కానీ అక్కడ షో అప్ కోసం వేసుకున్నాను అనమాట, వీడియో సరిగ్గా తీయలేదు మలహరి. ఆ చీరనైతే చాలాసేపే చూశాను కానీ కొనలేదండి, ఎందుకంటే బడ్జెట్ ప్రాబ్లము. జస్ట్ చూడడం మనకే మన బాధ్యత. నేనైతే ఒక్క చీర కూడా తీసుకోలేదు, జస్ట్ అన్నీ చూసి మాత్రమే వచ్చాను, నా కళ్ళతో చూసి ఆనందించి వచ్చాను అన్నమాట. ఇదిగోండి చూడండి ఎంతసేపు చూస్తున్నానో. వీటిలో కలర్స్ ఉన్నాయి.
ఇదిగో ఈ శారీ కూడా చాలా స్మూత్గా ఉందండి, క్లాత్ భలే ఉంది. ఇది పైటంచ్ అనుకుంటా, గ్రీన్ కలర్ ఏమో శారీ మొత్తం ఆ గ్రీను, పైటేమో ఈ కలర్ అన్నమాట. ఇదిగోండి ఈ రెండు, ఈ కలర్ భలే ఉంది కదా ఇది కూడా. కానీ ఇవి అయితే అంత స్మూత్నెస్ కాదులే, కానీ కలర్ కాంబినేషన్ బాగున్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి చీరలు అయితే. ఇదిగోండి బాగుంది కదా, పింక్ కలరు అంటే లైట్ పింక్ అండి, లైట్ పింకు, అలాగే సీ గ్రీన్ అంచు, చాలా బాగుంది. ఇదిగోండి ఈ శారీ కూడా చాలా బాగుందండి, బాందిని శారీ, కలర్ కూడా చాలా బాగుందన్నమాట. అంటే నేను పర్పుల్ అంటున్నాను కదా, పర్పుల్ లావెండరు అన్నీ సేమ్, కొంచెం లైటు అలా డార్క్ కలర్ని పర్పుల్ లావెండర్ అని అంటారు కదా. సో అలా లావెండర్ కలరు పర్పుల్ కలరు రెండు ఒకటేలే. అంటే కొంచెం లైట్ కలరు, అలాగే లైట్ కలర్ని పర్పుల్ అని, అలాగే కొంచెం థిక్ కలర్ని లావెండర్ అని, మొత్తానికైతే పర్పుల్ లావెండరు ఏదో అనుకోండి. అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. బాందిని కలర్ శారీ కూడా చాలా చాలా బాగుంది. ఇదిగోండి ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చేసిందండి, స్మూత్గా ఉంది. ఇది కూడా చెప్పాను కదా నాకు కొంచెం లైట్ కలర్లు ఇష్టపడతానని, యాష్ కలరు. ఇలాంటి కలర్లు నా దగ్గర ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయండి. 4-5 శారీలు ఇలాంటి కలరే ఉన్నాయి. అయినా కానీ మళ్ళీ ఇలాంటి కలర్ ఎక్కడైనా కనిపించింది అనుకోండి, వాటి మీదకే పోతుంది నా కళ్ళంతా. ఇలాంటివి 2 చీరలు ఉంటే ఆ 2 శారీలు మీద వేసుకుంది. ఇదిగో ఈ శారీ అయితే అస్సలు భలే నచ్చేసింది. అసలు చాలాసేపు దీని మీదనే ఉండింది నా కళ్ళంతా. ఇదిగో ఈ డిజైన్ కూడా భలే నచ్చేసింది. అందుకే అటుపక్కకి ఇటుపక్కకి వేసి తిరిగేసి మళ్ళీ చూసేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు వీడియోలో చూస్తున్నా కానీ ఈ చీర భలే నచ్చేసిందండి నాకు, చాలా బాగుంది. అసలు చాలా క్లాసీ లుక్ ఉంటాయండి, కట్టుకుంటే చాలా క్లాసీగా ఉంది. అందులోనూ 2 సైడ్స్ ఒకే అంచు ఉంది కదా, మీడియంగా, నాకు చాలా నచ్చుతాయి అలాంటివి. ఇదిగో ఇక్కడ కూడా పైన వేసుకొని చూసేస్తున్నా, షో అప్ కోసమే అంతే. చెప్పాను కదా పైన వేసుకోకపోయినా నాకు నచ్చేస్తాయి అంతే. ఇక్కడ మా లహరి వేసుకో పెద్దమ్మ పైన వీడియో తీస్తానంటుంటే, సరే వేసుకొని చూసేద్దాం, వీడియోలో కూడా కనిపించినట్టుంటుంది కదా అని వేసేసుకొని అక్కడ మిర్రర్ ఉంటే చూసుకుంటున్నాను అన్నమాట. మిర్రర్లో బ్లౌజ్ కూడా చాలా బాగుందండి, కొంచెం లైన్లుగా వచ్చి బ్లౌజ్ కూడా చాలా బాగుందన్నమాట. ఇదిగోండి ఏదైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుందండి. కొంతమందికి లైట్ కలర్లు ఇష్టము, కొంతమందికి డార్క్ కలర్లు ఇష్టము, అలా ఉంటుంది కదా. సో అలా నాకు లైట్ కలర్లే ప్రిఫర్ చేస్తాను అన్నమాట. ఎందుకంటే మన ఒంటిని బట్టి కూడా మనం వేసుకోవాలండి, మన ఒంటి ఛాయని బట్టే బట్టలు వేసుకోవాలన్నమాట. కొంచెం నల్లగా డార్క్గా ఉన్నాం అనుకోండి, కొంచెం థిక్ కలర్లు వేసుకున్నాం అనుకోండి, ఎత్తి కొట్టినట్టు ఉంటుంది అన్నమాట. అందుకే లైట్ కలర్లు ప్రిఫర్ చేయాలి. అప్పుడప్పుడు అకేషనల్గా ఒక్కొక్కసారి బోరు కొట్టేస్తే అప్పుడప్పుడు వేసుకోవచ్చు థిక్ కలర్లు కూడా. ఎప్పుడు థిక్ కలర్లే వేసుకోకూడదు కొంచెం కలర్ తక్కువ ఉన్నవాళ్ళు. అదే కొంచెం కలర్ తెల్లగా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎలాంటి కలర్లు అయినా సెట్ అయిపోతాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ కిందకు వచ్చేసాను. ఇక్కడ ఎవరో పట్టు చీరలు చూస్తున్నారు, ఒక లుక్ వేసేద్దాం రండి. ఈ పట్టు చీరలు అయితే చాలా బాగున్నాయండి, కలర్లు కూడా చాలా బాగున్నాయి అన్నమాట, స్మూత్గా ఉన్నాయి. అలాగే కొంచెం కాస్ట్లీ కదా, భలే నచ్చేసాయి, చాలా చాలా బాగున్నాయి, అదిరిపోయాయి అన్నమాట. ఇక వీళ్ళు ఎవరో తీసుకుంటున్నారు, ఏదో పెళ్ళి ఉన్నట్టుంది, అందుకే కొన్ని చీరలు అయితే తీసుకుంటున్నారు. ఇదిగోండి ఈ శారీ కూడా చాలా సూపర్గా ఉందండి. ఇదిగోండి ఇది చూడండి, లావెండర్ కలరు ఎంత బాగుందో, కలర్ కాంబినేషను భలే ఉంది, అదిరిపోయిందన్నమాట. ఇదిగోండి ఈ కలర్ కూడా చాలా బాగుంది కాదు, అదొక గ్రీను, అంటే లైట్ మెహందీ గ్రీన్ అన్నమాట. అన్నీ బాగున్నాయండి, చాలా బాగున్నాయి, స్మూత్, అలాగే లైట్ వెయిట్ పట్టు చీరలు అన్నమాట. ఇవన్నీ లైట్ వెయిట్, కొంచెం కాస్ట్ కూడానండి. అంటే రేంజ్ అది చెప్పండి.
అంటే మీకు మళ్ళీ వేరే వస్తుంది ఇది వస్తుంది గోల్డ్ అంటే ఇక ఇదిగోండి ఈ నలుగురు ఒకే పక్కకు వచ్చేసారన్నమాట, నలుగురు యూట్యూబర్లు. అందుకే మళ్ళీ ఇటు పక్కకు వచ్చాను, నలుగురిని కలిసి వీడియో తీద్దామని మళ్ళీ ఆ చీరల దగ్గర నుంచి ఇటు పక్కకు వచ్చేసాను అనమాట. ఇదిగోండి ఇక్కడ ఏదో రీల్స్ తీయడానికి వరుసగా నిలబడి ఉన్నారు. అంటే షాపు వాళ్ళు తీసుకుంటారు, అలాగే వాళ్ళు కూడా వాళ్ళ ఛానల్కి రీల్స్ అలాంటివి తీసుకుంటారు కదా, అందుకే అందరూ కలిసి ఒకే చోట చేరారు. ఏం కాదు, బాగానే పాడారు. ఎంత పాడారు. మన 26 వెయిట్ 26 ఇక అక్కడ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారండి. అంటే వాళ్ళ షాప్ గురించి ఒక్కొక్కళ్ళు ఏం మాట్లాడాలని ప్రిపేర్ అవుతున్నారు. అంతలోపల మనం ఈ చీరలను ఒక లుక్ వేద్దాం. ఇదిగో ఈ శారీ కూడా బాగుంది కదా, కలర్ కాంబినేషను చాలా బాగున్నాయి. ఇదిగో ఇక్కడ కూడా లావెండర్ కలర్స్ చీరలు ఉన్నాయి చూడండి, అదే లావెండర్ పర్పుల్ ఏదో బాగున్నాయండి ఇవి కూడా. చాలా మంది విజిట్ చేశారు. ఇక్కడికి అందరినీ కలుసుకుంటారు. చాలా సంతోషంగా ఉంది. చాలా మాత్రం మరింత సంతోషంగా ఉంది. ముందు నాడితే మాత్రం నమ్మలేని కళలు, నచ్చిపోయిన వర్ణం అండ్ మెచ్చుకునే కలెక్షన్ అన్నిటికంటే ఎక్కువ నాకు నెల్లూరు. ఇదిగోండి మళ్ళీ ఆంటీ పక్కన వచ్చి వీడియో తీసుకుంటున్నాను. వీడియో కాదన్నమాట, ఫోటో తీసుకుంటున్నాను. ఇందాక కొంచెం వీడియో తీసుకున్నాను, అంటే ఇందాక చాలా మంది ఉన్నారన్నమాట, కొంచెం ఖాళీగా లేదు, అందుకే ఇందాక ఫోటో తీసుకోలేకపోయాను. పక్కన నిల్చొని వీడియో మాత్రమే తీసుకెళ్ళాను. సరే ఇప్పుడు కొంచెం ఖాళీ ఉంది కదా అని చెప్పేసి ఒక ఫోటో తీసుకుంటున్నాను. ఫైనల్గా ఇంకొన్ని పట్టు చీరలు చూసేద్దాం. చూపించరా ఇప్పుడు ఒకటి ఇక్కడ చూపించాను కదా, దాంట్లో కదా అవి చూపిస్తున్నారు. ఇప్పుడు రాత్రం ఉందా మరి, గాడి ఉంటుంది. ఈ చీరలు కూడా చాలా బాగున్నాయి కదండి, మీకు నచ్చాయా? నచ్చితే ఒక కామెంట్ చేయండి. నేనైతే చీరల షాప్ ఓపెనింగ్ రోజే వెళ్ళాను, కానీ ఒక్క శారీ కూడా కొనలేదండి. నలుగురు ఫేమస్ అయిన యూట్యూబర్లను కలిశాను, అలాగే చీరలు అక్కడక్కడ వీడియో తీసుకొని ఇక వచ్చేస్తున్నానండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.